సహోదరు దయచేసి గమనించు, బైబిల్ సెలవిస్తుంది, చిన్న వాటిలో కొద్ది వాటిలో నమ్మకముగా ఉండువాడిని దేవుడు గొప్ప వాటిపైన అధికారిగా నిర్ణయిస్తాడు. ఈరోజు నువ్వు ఏ పని చేస్తున్నావో నాకు తెలియదు. అది చిన్న ఉద్యోగం కావచ్చు, దాన్ని నమ్మకంగా చేయి, యథార్థంగా చేయి, కష్టపడి చేయి. మీ పై అధికారి గమనించకపోవచ్చు, గుర్తించకపోవచ్చు, కానీ పరలోకమందున దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. మర్చిపోవద్దు. ఎవరిని దేవుడు వాడుకుంటాడు? సాధారణమైన వారిని. ఎలియాబు వచ్చినప్పుడు ఆహా ఓహో అంటున్నాడు సమూయేలు. ఆగు సమూయేలు. మనిషి పై రూపాన్ని చూస్తాడు కానీ హృదయాలు చూసేవాడిని ఈ 7 నేను కోరుకోలేదు. మనస్సు బాగున్న మనిషిని నేను కనుగొన్నాను. నాకు ఇష్టమైనటువంటి జీవిత విధానాన్ని అలవర్చుకున్న వాడిని కనుగొన్నాను. తీరా వాడు చూస్తేనేమో గొర్రెల్ని కాచుకుంటున్నాడు. సాధారణమైన వాడు. పిలిపించు నీ కుమారుణ్ణి గొర్రెలు కాచు. తండ్రి కూడా దావీదుని గురించి గొప్ప ఆలోచనలు లేవు. వాడేదో గొర్రెలను కాచుకుంటూ ఉంటాడు. వాడిని ఎప్పుడు దేవుడు రాజుని చేయాలి అని చెప్పి కనీసం కబురు కూడా పెట్టలేదండి. ఎందుకంటే తండ్రి దావీదులో ఒక గొర్రెల కాపరిని చూశాడు. ఆ గొర్రెల కాపరిలో పరమ తండ్రి ఓ రారాజును చూశాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి. నా తల్లి నాలో ఒక అల్లరి చిల్లరి పిల్లాడిని చూసింది. ఆ రోజుల్లో నేను చేసే అల్లరిని బట్టి, నేను చేసేటటువంటి చిలిపి పనులను బట్టి చాలా బాధపడేది. కొన్ని సందర్భాల్లో ఏడ్చేది. వీడిని కనుక్కున్నా ఉన్నా బాగుండేదని చెప్పి ఏడ్చేది. ఒరే నా కడుపున చెడబుట్టావు కదరా నువ్వు అని చెప్పి తిట్టుకునేది. నా తల్లి నన్ను చూసినప్పుడల్లా నాలో ఎవరు కనిపించారయ్యా అంటే ఒక అల్లరి చిల్లరి చిలిపి కొడుకు కనిపించాడు. అదే అల్లరి కొడుకులో దేవుడు ఈ సేవకుడు కనిపించాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి. తండ్రులో తల్లులో ఈరోజు మీ పిల్లలు ఒకవేళ చిలిపిగా ఉండొచ్చు, మీకు కోపాన్ని పుట్టించవచ్చు, వస్తువులు విరగొట్టవచ్చు, వాళ్ళు మిమ్మల్ని విసిగించవచ్చు, వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టచ్చు. శాపనార్థాలు పెట్టకండి. ఎవరికి తెలుసు మీ పిల్లవాడిలో దేవుడు ఒక గొప్ప ప్రవక్తను చూస్తున్నాడేమో. ఈ విషయాన్ని మర్చిపోకండి. చిన్నప్పుడు నా తల్లి నన్ను ఒక అల్లరి పిల్లాడిగా చూసింది. నా బంధువులందరూ కూడా నన్ను చదువు సంధ్యలు లేనటువంటి ఒక పనికి మాలిన కుర్రోడిగా చూశారు. అలాంటి కుర్రవాడిలో పరమ తండ్రి ఒక సేవకుణ్ణి చూశాడు. ఆయన చూపులు వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన తలంపులు వేరు. నీ పట్ల, నీ పిల్లల పట్ల నా దేవుడు శ్రేష్టమైన తలంపులు కలిగి ఉన్నాడు. అది వాస్తవం. రైట్ ఫ్రెండ్స్, దేశాన్ని పరిపాలించేటటువంటి స్థాయికి దేవుడు దావీదును హెచ్చించాడు. కానీ దావీదు ఎవరయ్యా అంటే ఓ సాధారణమైన గొల్లవాడు. దేశాన్ని పరిపాలించేటటువంటి స్థాయికి ఒక వ్యక్తిని తీసుకెళ్ళాడు. ఐగుప్తు దేశంలో సృష్టిని పూజించేటటువంటి మనుషులు ఉన్న దేశంలో సృష్టిని పూజించేటటువంటి అధికారి పరిపాలిస్తున్న రోజుల్లో సృష్టిని సృష్టించిన దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఒక పనోడు, ఓ లేబర్, ఓ వర్కర్, ఓ స్లేవ్, ఒక బానిస ఏమయ్యాడో చెప్పండి? ఆ దేశానికి అమ్ముడుపోయాడు. ఆ ఇంట్లో పనివాడిగా చేరాడు. పనోడు, ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి. కానీ సాధారణమైన వాడే, కానీ హృదయంలో నీతి, యథార్థత, పరిశుద్ధత కలిగినవాడు. దేవుడు ఏం చేశాడు? అతడు సాధారణమైన వాడే కానీ, ఒక ఇంట్లో పని మనిషిగా పనిచేసేవాడే కానీ పరిశుద్ధత కలిగినవాడు. ఏం చేశాడు? ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రిగా దేవుడు లేవనెత్తాడు. సాధారణమైన వాడు కానీ పరిశుద్ధంగా జీవించాడు. అతడు గొర్రెల కాపరి, గొర్రెలుగా కాచుకుంటూ ఉన్నాడు. 40 సంవత్సరాలుగా అదే పని. కానీ తన మనస్సులో ఉన్నది ఏమిటంటే, దేవుని ప్రజలు ఫరో నాయకత్వం కింద బానిసలుగా మగ్గిపోతున్నారు. ఎప్పుడు దేవుని ప్రజలు విడిపించబడతారో,
ఎప్పుడు దేవుడు చేసిన వాగ్దానం నెరవేరుతుందో, ఎప్పుడు తన ప్రజలు తన దేశానికి వస్తారో అని చెప్పి కలలు గంటూ ఉండేవాడు. కానీ చేసే పని గొర్రెలను కాచుకోవడం సాధారణమైన పని. ఆ రోజుల్లో గొర్రెలు కాచుకోవడం అనేది బహు ఏమందాం, సాధారణంగా మనం పెద్దగా చదవకపోతే నాన్న ఏమంటాడు చెప్పండి, రే 2 బర్రెలు కొని పెడతా, శుభ్రంగా వెళ్ళి ఆ కాచుకెళ్ళి ఆ బర్రెలను కాచుకోరా, చదువు సంధ్యలు లేవు నీ ముఖానికి, వెళ్ళి ఆ గొడ్లు కాచుకో అంటే అర్థం ఏమిటి? చదువు సంధ్యలు లేని వాళ్ళు ఆఖరికి ఏం చేయాలి? అది లీస్ట్ పనిగా భావించేవాళ్ళం. ఇలాంటి బిరుదులు నాకు కూడా చిన్నప్పుడు చాలా ఉన్నాయిలేండి. సో ఫ్రెండ్స్, చాలా చిన్న పని. గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు. ఓ రోజు ఆ పర్వతం పైకి వెళ్ళి గొర్రెలు కాచుకుంటున్నాడు. మోషే మోషే, దేవుని స్వరం, ఇశ్రాయేలీయులను వారి బానిసత్వం నుండి విడిపించటానికి నిన్ను నేను నాయకునిగా ఏర్పరచుకున్నాను. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత అద్భుతమైన వాడండి. అయ్యో దేవా, నేను నత్తోడిని, మాట్లాడడం నాకు చేత కాదు. మనిషికి మాటలు నేర్పించింది ఎవరు? మనిషికి నాలుకిచ్చి పలుకులు నేర్పించింది ఎవరు? నేనే కదా, నేనే పంపిస్తున్నా. నేను నత్తోడిని ప్రభువా, మాట్లాడడం నాకు చేత కాదు ప్రభువా. నాకు కావలసింది మహాజ్ఞానులు కాదు, వాక్చాతుర్యం ఉన్నవారు కాదు. నాకు కావలసింది నేను పిలిస్తే పలికేవాళ్ళు. మోషే రా. సాధారణమైనటువంటి వ్యక్తి అండి. కానీ దేవుడు అతన్ని ఏర్పరచుకొని ఇశ్రాయేలీయులను వారి బానిసత్వం నుంచి విడిపించడానికి ఒక నాయకుడిని చేశాడండి. ఎవరిని దేవుడు హెచ్చిస్తాడు? ఈరోజు మనలో ఏ ఒక్కరూ అనుకోవడానికి వీలు లేదు, దేవుడు నన్ను వాడుకోవడానికి నా దగ్గర ఎటువంటి స్తోమత లేదండి, దేవుడు నన్ను దీవించడానికి, హెచ్చించడానికి, గణపరచడానికి నేను ఏ పాటి వాడినండి అని నువ్వు అంటున్నావంటే నువ్వే కావాలి. ఎవరు కావాలి? నేను ఏ పాటి వాడిని అనేవాళ్లే కావాలి. నిన్ను కూడా ఆ విధంగా దేవుడు చేయగలడు. నువ్వు సామాన్యుడివే, అసామాన్యుడైన దేవుని చేతిలో పడితే సామాన్యమైన నిన్ను అసామాన్యునిగా దేవుడు మార్చగలడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, సాధారణమైన వారిని, సాత్వికము కలిగిన వారిని, సాక్ష్యము కలిగిన వారిని, సాహసములు నీ పేరట చెయ్యాలి ఆశించే వారిని వాడుకుంటావు, గొప్ప చేస్తావు, హెచ్చిస్తావు, ఘనపరుస్తావు. అసామాన్యమైన దేవుణ్ణి కలిగిన మేము ఎంతకాలం సాధారణమైన వ్యక్తులుగా మిగిలిపోతావు నాయన. దావీదు గొల్లవాడిగా మిగల్లా, దేశానికి రాజు అయ్యాడు. పనివాడే యోసేపు పనివాడిగా మిగల్లా, ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడు. వీళ్ళందరూ కూడా సాధారణమైన వాళ్ళే, సాత్వికము కలవాళ్ళు, సాక్ష్యము కలవాళ్ళు, సాహస కార్యములు చేసే స్థాయికి చేరిన వాళ్ళు. నాయన అట్టి కృప మాకు దయచేయండి అయ్యా. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.